తిరుపతి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. కేవీపీపురం మండలం అటు పావని వారి కండ్రిగలో టీడీపీ సర్పంచ్ ప్రకాష్ యాదవ్ కు అదే పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యంకు కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. సుబ్రహ్మణ్యం కుటుంబంపై సర్పంచ్ ప్రకాష్ యాదవ్ వర్గీయులు కర్రలు, రాళ్లు, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 3 మహిళలున్నారు. 4గురికి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. దామోదర్ అనే వ్యక్తికి పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నేను లేపేదాకా మనిషి లేపిన కొడుకు లేడు. మధ్యలో పట్టుకోండి పడిపోతాడు. రక్తసిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రదేశం అంతా విజువల్స్ లో చూస్తేనే మనం ఎంత ఘోరంగా దాడి చేసుకున్నారో ఇరు కుటుంబాలు క్లియర్గా అర్థమవుతుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం ఎప్పటి నుంచి వీళ్ళ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ ఉంది, భూ వివాదంగా అని తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేసుకోలేదా? ప్రస్తుతం ఎవరి పరిస్థితి అయినా సీరియస్ గా ఉందా? రత్న, చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేబీపురం మండలం పవనవారి కండ్రికలో సర్పంచ్ ప్రకాష్ యాదవ్ అదేవిధంగా సుబ్రహ్మణ్యం మధ్య వివాదం ఉంది. ముఖ్యంగా ఏదైతే సుబ్రహ్మణ్యం వెంకటేష్ సోదరులు కాగా గ్రామానికి సంబంధించిన వెంకటేష్ అనే మరో వెంకటేష్ అనే వ్యక్తికి ఆస్తి వివాదం నడుస్తున్న నేపథ్యంలో ప్రకాష్ యాదవ్ వెంకటేష్ కు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్ సర్పంచ్ గా ఏదైతే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తాడంటూ ఈ మధ్య కాలంలో సుబ్రహ్మణ్యము కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని వెంకటేష్ తో పాటు ఇటు ప్రకాష్ యాదవ్ ఇద్దరు కలిసి ఈ రోజు ఏదైతే స్థల వివాదం, భూ వివాదం పేరుతో మూకుమ్మడిగా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి, దామోదర్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ముందుగా ఏదైతే శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారో అక్కడి నుంచి తర్వాత రుయా ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి శ్రీకాళహస్తి డిఎస్పీ ఏదైతే స్థానిక డిఎస్పీ అక్కడికి వెళ్లి పరిశీలించారు. దీంతో పాటు ఇరు వర్గాల మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భూ వివాదం కంటే ముఖ్యంగా కీలకమైన విషయం ఏదైతే అవినీతికి పాల్పడిన ప్రకాష్ యాదవ్ యొక్క పూర్తి సమాచారాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడనే కారణంతోనూ వెంకటేష్ ను ఎగదోసి వెంకటేష్ తో పాటు ఇటు ప్రకాష్ యాదవ్ ఇద్దరు కలిసి సుబ్రహ్మణ్యం మీద దాడి చేశారని సుబ్రహ్మణ్యం వర్గీయులు అంటున్నారు. మొత్తం మీద ఓవైపు భూ వివాదం అయితే మరోవైపు ఏదైతే స్థానికంగా ఉన్న సర్పంచ్ యొక్క ఇష్యూ కూడా ఇందుకు కారణమని తెలుస్తుంది. దామోదర్, అయితే పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ప్రధానంగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశాము. సీరియస్ గా ఉన్న వ్యక్తులను ఇటు పంపించాము. ఏదైతే ప్రకాష్ గానీ అతనితో పాటు ఉన్న వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారు. వారిని అరెస్ట్ చేస్తాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి సంబంధించి ఎస్పీకి కూడా సమాచారాన్ని తెలియపరిచామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇటు ఆస్తి వివాదంతో పాటు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఆస్తి వివాదాన్ని తన మీద ఏదైతే కంప్లైంట్ చేశాడనే కారణంతో దాన్ని అడ్డుగా పెట్టుకుని ప్రకాష్ యాదవ్ దాడి చేశాడని కూడా సుబ్రహ్మణ్యం వర్గీయులు చెప్తున్న దిశలో ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రత్న, అసలు ఈ దాడులకి ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు దామోదర్? రత్న, మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాలు ఏదైతే ప్రకాష్ యాదవ్ కు ఈ భూ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. కేవలం వెంకటేష్ ను సుబ్రహ్మణ్యం వర్గాల మధ్య ఈ భూ వివాదం చాలా కాలంగా నడుస్తుంది. ఇందులో వెంకటేష్ వర్గాన్ని ప్రకాష్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యం ప్రకాష్ యాదవ్ సర్పంచ్ గా అవినీతికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇది గొడవ జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఏదైతే వ్యక్తిగత గొడవను వేరే వారితో తీర్చుకోవడానికి ప్రకాష్ యాదవ్ ప్రయత్నించడానికి స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగానే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైనప్పటికీ రెండు గ్రూపుల మధ్య ఉన్న గొడవే దీనికి కారణమని అంటున్నారు స్థానికులు. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.
ఇక తిరుపతి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ సర్పంచ్ ప్రకాష్ యాదవ్ కు అదే పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యంకు కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ కారణంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా ఇరు కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. దీనిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి